హలో మూవీ లవర్స్, వెల్కమ్ టు రామ్ కుర్నవల్లి రివ్యూస్. హైయెస్ట్ సక్సెస్ రేట్తో సూపర్ కంటెంట్స్తో ఆడియన్స్ని సర్ప్రైజ్ చేసే ఒకే ఒక సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీ. అదే ఇండస్ట్రీ నుండి ఈ సంవత్సరం విడుదలై సంచలన విజయం సాధించిన మిస్టరీ థ్రిల్లరే కిష్కింధ కాండం. ఆసిఫ్ అలీ, అపర్ణ బాలమురళి, విజయ్ రాఘవన్ లాంటి ప్రతిభ కలిగిన నటులు మెయిన్ క్యారెక్టర్స్గా దింజిత్ అయదాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం తెలుగులో కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్లో అందుబాటులోకి వచ్చింది. ఈ మూవీపై నా అభిప్రాయాన్ని ఈ వీడియోలో చూద్దాం. రెగ్యులర్ థ్రిల్లర్స్ కి భిన్నంగా హ్యూమన్ ఎమోషన్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తూ స్లోగా సాగే ఈ సినిమా కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్పెక్ట్ చేసే జనరల్ ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తుంది. కానీ ఇంట్రెస్టింగ్ గా ఉండే ఇంటర్వెల్ ట్విస్ట్, షాక్ కి గురి చేసే క్లైమాక్స్ మాత్రం మూవీ చూసాక కూడా మిమ్మల్ని వెంటాడతాయి. స్పాయిలర్స్ లేకుండా సింపుల్ గా కథ చెప్పాలంటే, అల్జైమర్స్ వ్యాధితో బాధపడే ఒక తండ్రి, ఆ తండ్రి సమస్యను ట్రీట్ చేయడానికి ట్రై చేసే ఒక కొడుకు, ఈ తండ్రి కొడుకుల జీవితాల్లోకి కొత్తగా వచ్చిన కోడలు, వీళ్ల ముగ్గురు మధ్య నడిచే థ్రిల్లింగ్ ఫ్యామిలీ డ్రామానే ఈ సినిమా. ఓ చిన్నబాబు తుపాకీతో ఆడుకుంటూ మిస్ఫైర్ అయి చనిపోవడం ఏంటి, వాళ్ళమ్మ కూడా ఏదో టాబ్లెట్ వేసుకుని చనిపోవడం ఏంటి, వాళ్ళిద్దరినీ ఎవరికీ తెలియకుండా సమాధి చేయడం ఏంటి, మధ్యలో తుపాకీ పోయిందనే ఒక నాటకం ఎందుకు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలన్నా, స్లో నేరేషన్ ని యాక్సెప్ట్ చేయగలిగే ఓపిక మీలో ఉన్నా ఇమ్మీడియట్ గా ఈ మూవీని చూసేయండి. హ్యాపీగా ఫ్యామిలీతో చూడగలిగే సినిమా ఇది. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.